నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అర్స్మల్ శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, మనం చూస్తే 2019 నుంచి 24 దాకా సామంత రాజుల్లాగా ఉండి దాదాపు 30 ఏళ్ళు మాదే అని చెప్పేసి అంటూ అరాచకాలకి అడ్డు లేకుండా దాదాపు 5 ఏళ్ల పరిపాలనలో 20 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళిపోయారు. అయితే ఇలాంటి తరుణంలో వాళ్ళు మద్యం కావచ్చు, మైనింగ్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ల్యాండ్లు కావచ్చు, కనీసం ఇళ్ల పట్టాలు ప్రతిదీ స్కామే. అయితే స్కామ్ చేసింది కాకుండా ఇప్పుడు మళ్ళీ వాళ్ళని వెనకేసుకొని దౌర్జన్యంగా అడ్డం పడిపోయి పోలీసులకు సంబంధించిన విధుల్లో కూడా వాళ్ళ ఆటంకం కలిగిస్తున్నారు. అక్కడ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి తీసుకుంటే ఇప్పుడు విడుదల రజనీ దాకా ప్రతి ఒక్కరిని కాపాడుతూ వస్తున్నారు. సో మొత్తానికి వీళ్ళని ఎలా చూడాలంటే ఏం చెప్తారు? అంటే వీళ్ళ వ్యవహారం అలాగే ఉంటుందండి. మీకు కూటమి ప్రభుత్వం వాళ్ళ విధానం వేరు. చట్టము, రాజ్యాంగము, రూల్ ఆఫ్ లా, మానవత్వం, మర్యాద, ఇవన్నీ ఈ లక్షణాలు ఉంటాయి వాళ్ళకి ఆ లక్షణాలు లేవు. వాళ్ళు అలాగే ఉంటారు. వాళ్ళ గవర్నమెంట్లో ఏముండేది, వాళ్ళు ఎలా వ్యవహరించేవారు, ముందు తీసుకెళ్ళిపోయి తర్వాత కేసు పెట్టేవారు. ఎదటి పక్షం మీద దాడి చేసి పోలీసు అంకలు దాక్కునేవారు. అసలు అక్కడ ఇన్నర్ రింగ్ రోడ్ లేకుండానే ఇన్నర్ రింగ్ రోడ్ మీద కేసు పెట్టారు. దాన్ని బట్టి మీకు అదొకటి చాలు వాళ్ళకి. మీకు వాళ్ళ వ్యవహారం సెపరేట్ అండి. ఆ 5 సంవత్సరాలు అనేటువంటిది ఒక సెపరేట్గా తీసుకుని దాన్ని భవిష్యత్ తరాలకు చూపించాలి. ఎలా ఉండకూడదంటే ఇలా ఉండకూడదురా బాబు అని చూపించాలి. వాళ్ళు అలాగే మాట్లాడతారు. వాళ్ళు ఏం చేయాలి? ఈ గవర్నమెంట్ రాగానే అందరూ కోరుకున్నట్టుగానే తిరుపతి దేవస్థానం దగ్గర నుంచి ప్రక్షాళన మొదలు పెడతామన్నారు. కాబట్టి తిరుపతి దేవస్థానంలో అంతకుముందు పనిచేసిన చైర్మన్ మొదలెట్టుకుని కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, లడ్డూలు దాంట్లో వాళ్ళే చెప్పారు 2000 మంది మా వాళ్ళు ఉన్నారని. వీళ్ళందరినీ యమదొంగ సినిమా చూశారు మీరు? జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళందరూ వరుసగా నిలబెట్టి ఒకళ్ళు కొట్టుకోమంటాడు, తర్వాత తను కొడతాడు. రోజు పొద్దున్నే 10 గంటలకు గంట కొట్టి వీళ్ళందరూ నిలబెట్టి కొట్టేయాలి. ఈ రాష్ట్రంలో ముఖ్యమైన వాళ్ళు అని మాట్లాడినోడు, అత్యున్నత రాజ్యాంగ పదవి చేస్తా, కమ్మరోనా అని మాట్లాడినోడు, ఇలాంటి వాళ్ళందరినీ ఇప్పుడు మంత్రగాళ్ళకే పళ్ళు తీసేస్తారు వాళ్ళు మంత్రాలు పని చేయకుండా. అలాగే వీళ్ళందరూ పళ్ళు పీకించాలండి, సెడిటివ్ లేకుండా, మొత్తం మంది ఇవ్వకుండా పట్టగారితో పళ్ళు పీకాల. అంటే అంత కఠినంగా వ్యవహరిస్తేనే వాళ్ళు దారిలో ఉంటారు. మరి ఆ పని వీళ్ళు చేస్తారా? చేయలేరు. ఎందుకంటారు? వీళ్ళు రాజ్యాంగం, చట్టం. మరి వాళ్ళకి రాజ్యాంగం, చట్టం అంటే సిరాకు వాళ్ళకి. దాన్ని వాళ్ళు కొనుక్కుంటారో, వాళ్ళు అదుపులో అన్నా ఉంచుకుంటారో, ఎలాంటి వాడిన చేతన్నా సరే వాళ్ళకి అనుకూలమైన విధానాలు వాళ్ళు అనుకూలంగా మార్చుకుంటారు. అది మరి కళ్ళ ముందు చూస్తున్నాం. 13 ఏళ్ళ నుంచి చూస్తున్నాం. 13 ఏళ్ళ నుంచి అన్ని వేల లక్షల కోట్లు కొట్టేసి కోర్టుకి వెళ్లకుండా ఉండగలిగాడంటే ఎవరిని మేనేజ్ చేసి ఉంటాడు అనుకుంటున్నారు మీరు? ఆ మాట అంటే ఈ కేసు పెడతామంటే గోప్ పగిలిపోద్ది ఎవరికన్నా సరే. దానికి సమాధానం చెప్పి మాట్లాడాలి ఎవడన్నా. 13 ఏళ్ళ నుంచి అడిగిన జరి ఎంటుకలు ఉన్నాయా మీకు నాకు ఇలా కాకుండా? అడిగిన మీకు నాకు తెలగానే నల్లగానే ఉంటాయి ఎంటుకలు ఉంటే, అడిగిన జరి ఎంటుకలు ఉన్నాయంటారు పైనుంచి కిందాకనే. ఏంటి ఆ స్పెషల్? ఈ దేశంలో చట్టము, న్యాయము, ధర్మం, రాజ్యం సిగ్గుతో తల ఉంచుకోవద్దండి. ఈ వ్యవస్థలు సిగ్గుతో తల ఉంచుకోవద్దు. వాళ్ళు అలా మాట్లాడకపోతే ఇంకెలా మాట్లాడతారు? వాళ్ళు నేరం చేస్తారు, నేరస్తులు కాపాడతారు. వాళ్ళని టచ్ చేయడానికి వెళ్తే లేకపోతే ఇవ్వమంటారు, లేకపోతే పారిపోతారు. ఆ గోవిందప్ప లేకపోతే ఇంకో అప్ప వీళ్ళందరూ కూడా నోటోరియస్ క్రిమినల్. ఆ ధనంజయనోడు ఐఏఎస్ ఆడు పారిపోతాం ఏంటండి? అసలు విచారణ డొమ్మా కొట్టడం, పరారులో ఉండటం ఏంటండి? సిగ్గుందాలు కదండి, మణిజనం ఎత్తారు వాళ్ళు. నువ్వేం తప్పు చేయకపోతే నేను తప్పు చేయలేదు రా బాబు తమ్ముగా నిలబడి నిరూపించుకోవయ్యా. జగన్మోహన్ రెడ్డి కూడా 13 నెలలు జైల్లో ఉండి 16 నెలలు జైల్లో ఉండి వచ్చాడు కదా. తర్వాత సీఎం అయ్యాడు. ఇప్పుడు కోర్టుకి రేపో మాపో పిలుస్తారు. వేరే ఆ కేసులో అతను ఎవరన్నా కొనేసుకుంటే ఆగటం వల్ల ఈ కేసులో బుక్ అయిన తర్వాత ఆ బెయిల్ రద్దు అవుతుంది, అది వేరే కదా. నిన్నే పీక్కొచ్చారు కదా, నువ్వు వెళ్ళి నిరూపించుకోవాలి కదా. నిర్దోషిత్వాన్ని నువ్వే నిరూపించుకోవాలి. నీకు వ్యతిరేకంగా సాక్ష్యాధారాలు సేకరించిన వాళ్ళు తలప్రాణం తొక్కొద్దు. వాళ్ళకి ఎదురుగుండా నలుగురు కూర్చుని చంపేసేవాడు అన్నామండి ఇంకా అరెస్ట్ చేయలేకపోరు. వాళ్ళ బాబాయ్ మర్డర్ కేసులో వాళ్ళ పోట్లాలు పడుతున్నారు. ఇన్ని మద్యం స్కామ్ ఎన్ని వేల కోట్లు కొల్లగొట్టేశారు, కళ్ళ ముందు కనపడుతుంది. ఫ్లడ్ లైట్లో దొంగతనాలు చేశారు మీరు. ఎవడన్నా దొంగతనాలు అర్ధరాత్రి చేస్తారు, అమావాస్య రోజు చేస్తారు, ఆయాలు పెట్టుకుంటారు ముహూర్తం దొంగోళ్ళు. కానీ మీరు ఏం చేశారు? పగలు చేశారు, పట్టపగలు డే లైట్ రాబరీ చేశారు. రాత్రి చేయాల్సి వస్తే ఫుల్గా ఫ్లడ్ లైట్లు పెట్టి చేశారు. ఎవరికి సీక్రెట్ లేదు, మీరు చేసినంత ఓపెన్గా చేశారు. ఓపెన్గా చేసి మేము ఏం చేయలేదని పొంగుతున్నారు. ఓ మాటే కాదు, మీకు పత్రిక ఉంది, మీకు ప్రసార సాధనం ఉంది. మోచేతి నీళ్ళు తాగి మీ బూట్లు నాకి బ్యాచ్ ఇంకా మంది ఉన్నారు. సిగ్గు ఎగ్గు లేకుండా 2 సార్లు ఎంపీ చేసిన వాళ్ళు కూడా మీకు సమర్థించి మాట్లాడుతూ ఉంటారు. ఈ ప్రజల్లో ఇలాంటి చీడ పురుగులు సమాజానికి హాని చేసే
సమాజానికి కీడు చేసి ఇటువంటి వ్యక్తులతో నిండిపోయి ఉన్న తర్వాత మీరు అలాగే మాట్లాడతారు. ఇప్పుడు ఒక నేరస్తుడు కాదు పోనీ, అతని మీద కేసు నమోదైంది, పోలీసులు అతని కోసం వెతుకుతున్నారు, అతను వచ్చి మీ కారులో దాక్కుంటే నువ్వు తప్పురా అబ్బాయి, నువ్వు వెళ్ళి లొంగిపో, ఏమన్నా నేను చూసుకుంటాను, మన లాయర్ వస్తాడో, నువ్వేం అధైర్యపడకని చెప్పాలా. ఇదే లోకేష్ గారు వాళ్ళు ఏం చేసేవారు, ఎవడో భయపడకండి, మీకు కేసులు నమోదవుతే న్యాయ సహాయం అందుతుంది, మీకు మన లీగల్ టీం వస్తుందని చెప్పేవారు. అంతేగా నువ్వు దాక్కురా పారిపో అని చెప్పలేదు ఎవరికన్నా. చంద్రబాబు నాయుడు గారు ఆయన మీద కేసు పెడితే, అక్రమ కేసు పెట్టి, కేసే పెట్టకుండా అరెస్ట్ చేస్తే ఆయన ఏం చేశాడు, ఇది తప్పురా అబ్బాయి అని చెప్పాడు, ఇది కరెక్ట్ కాదని చెప్పాడు. మీరు అందరూ నా దగ్గర కూడా పనిచేశారు, అప్పుడు కూడా నేను ఎప్పుడైనా ఇలా చెప్పానా అని మర్యాదగా పెద్ద మనిషిలాగా అడిగాడు. మర్యాద రామన్న ఆయన. అబ్బాయి అలా కాదండి మీరు సహకరించాలన్నారు. సరే అయితే నటరా బాబు అని వెళ్ళిపోయారు. మీ బుద్ధి లేదా, ఆయన చూసి నేర్చుకోవాలి కదా, పెద్దవాళ్ళు చూసి నేర్చుకోమంటారు అందుకునే. నిజంగా మీకు అన్యాయం జరిగితే న్యాయస్థానాలు ఉన్నాయంటే న్యాయస్థానాలు నమ్మరా మీరు న్యాయస్థానాలు నమ్మరు, ఈ చట్టాలు నమ్మరు, రాజ్యాంగాన్ని నమ్మరు, మరి ఎవరు నమ్ముతారు? జగన్నే ఈ దొంగల ముఠాన్ని నమ్ముతారా? పోనీ మీ దొంగల ముఠాలో కూడా దొంగల న్యాయం కూడా కరెక్ట్గా ఉండాలి కదా, వాళ్ళకు కూడా ఒక నీతి న్యాయం ఉంటుంది కదా. మరి అందులో మరి దొంగల బ్యాచే కదా, అందరూ ఒకటే ముఠా కదా. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆడవాళ్ళని కూడా చూడకుండా అని అన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎవరి మీద నా టైప్ చేయమని చెప్తారా? మీ బుద్ధులయ్యి సాక్షాత్ అసెంబ్లీలో ఆడవాళ్ళని, పిల్లల్ని, కుటుంబాలని మీరు నోటుకు వచ్చినట్టు మాట్లాడారు. పిచ్చినోళ్ళు నవ్వకుండా చూసాడు అతను. జగన్మోహన్ రెడ్డి తప్పురా ఇదని చెప్పకుండా. చంద్రబాబు నాయుడు గారు మామూలు రాజకీయ సభలో కూడా వాళ్ళ ప్రత్యర్థులను కించపరుస్తుంటే, కుటుంబాలను లాగి మాట్లాడుతుంటే తప్పు అలా మాట్లాడకూడదని అప్పుడే ఖండిస్తాడు ఆయన. అప్పటికప్పుడు ఆఫ్ చేస్తాడు. మీకు ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన చంద్రబాబు నాయుడు గారు ఈ నాయకత్వానికి మీకు అసలు నక్కకే లాగ్నోకానికి తేడా ఉంది. మీ దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు కొంతమంది ఇక్కడ ఎలాంటి అవలక్షణాలు ఉంటే ఉండొచ్చు కొంతమందికి. ఏ పార్టీ శుద్ధపోసు కాదు. ఆ అవలక్షణాలు ఉన్న వాళ్ళని, అదుపు తప్పి మాట్లాడే వాళ్ళని ఆయన అదుపు చేస్తాడు, పగ్గాలు వేస్తాడు. మీరేమో పగ్గాలు ఇప్పేసి వదిలేస్తారు. కొంచెం బాగా మాట్లాడి పద్ధతి చేత కూడా బూతులు మాట్లాడిస్తారు. అమ్మడు రాంబాబు లాంటి కొంచెం అమాయకుడు తింగిరోడు అంటాను నేను అతను, ఒక రకంగా అవుట్ స్పోకెన్ అంటాను. అతని చేత కూడా మీరు తప్పుడు మాటలు మాట్లాడి అతను హేళన చేస్తుంటారు, అతను అందరూ ట్రోలింగ్ చేస్తుంటారు. పాపం వాళ్ళకి మంచి చెడ్డ తెలుసు. ప్రైవేట్ సంభాషణలు అతను చిచ్చి పెంటైడ్ అనుకుంటాడు అతను, నాకు తెలుసు ఆ విషయం. కానీ వాళ్ళు కూడా మాట్లాడాల్సి వస్తుంది. ఆయన ఒక మీటింగ్లో రోజా గారి చేత నిన్ను తిట్టమన్నాడని చెప్పాడు. ఒక ఆయన చాలా పెద్ద మనిషి, ఆయన సెంట్రల్ మినిస్టర్ చేయడు. ఆయన వచ్చి నిన్ను తిట్టమంటున్నాడు చంద్రబాబు నాయుడు రోజా గారితో చెప్తున్నాడు. అసలు ఆయన చెప్పకూడదు. ఒక అతను చెప్పాడు అనుకో, నేను చెప్పినా ఎవరైనా చెప్పమని అనాలి. ఆయన వచ్చి నేను తిట్టమంటున్నాడు. అదేమానందం అండి బాబు, తిట్టమంటాం. ఇలా తయారయ్యారు ఈ జన రాజకీయాలు. దరిద్రం పట్టుకుంది రాష్ట్రానికి. రాజశేఖర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండటం అనేటువంటిది మనందరం దురదృష్టం. ఆ పార్టీకి నష్టమే, కాంగ్రెస్కి నష్టమే. అప్పుడు ఇంకా అలా అతను తయారు చేసి పెట్టుకున్న ఈ వృక్ష మొక్కలు పాతాడు. అవి విషవృక్షాలు అయిపోయినాయి. ఇప్పుడు వాళ్ళ తాలూకు మనుషులు చేర్చే మొన్న ఇళ్ళు కూడా ఏపీఎస్సీలో అలాగే చేర్చేసారు. వీళ్ళు ఓరు మూసుకుని కూడా రద్దు చేసేయకపోతే రేపు పొద్దున భవిష్యత్తులో వీళ్ళు అలాగే వేళ్ళు ఊరికిపోతారు. వేళ్లతో సహా తీసేయాలండి. ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వం కొంత కఠినంగా వ్యవహరించకపోతే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మాకు మంచి పేరు వస్తుంది, మేము చెడ్డ పేరు తెచ్చుకోకూడదు అనుకుంటున్నారేమో. మీకు చెడ్డ పేరు వచ్చినా పర్లేదు, ఆ కెళాన్ని వదిలించాలి మీరు. ఆ కుళ్ళుని కడిగేయాలి, ఆ క్యాన్సర్ కణాలను తొలగించాలి. కొంత బాధ వస్తుంది. కీమో జాతర ఎంటుకలు ఊడిపోతాయి. అబ్బాయి ఎంటుకలు ఊడిపోకూడదంటే కుదురుతుందా? కాలు గుడిపోద్ది, తీసేయాలి. బాధ వస్తుంది. కానీ అల్టిమేట్గా మీరు ప్రజలకు ఏదైతే మీరు భవిష్యత్తుకి భరోసా ఇద్దాం అనుకుంటున్నారో, ఉపాధి కల్పిద్దాం అనుకుంటున్నారో, అభివృద్ధి చేద్దాం అనుకుంటున్నారో, సంపద సృష్టిద్దాం అనుకుంటున్నారో, ఇవన్నీ సృష్టించినప్పుడు ఈ దొంగలు చుట్టుపక్కల తిరగకూడదు. వీళ్ళందరినీ లోపల పెట్టాలి, వాళ్ళు దొబ్బేసిన సొమ్ము అంతా రికవరీ చేయాలి. ఇలా నోటుకు వచ్చినట్టు మాట్లాడినోడు మొహం 3 మొఖాలు అవ్వాలి, అప్పుడే సెట్ అవుతారు. సో చూద్దాం సార్, ఖచ్చితంగా ఐఏఎస్లు ఐపీఎస్లు అంటూ లేకుండా పూర్తిగా ఏదైతే అక్రమాలకి అవినీతికి పాల్పడిన వారిని కాపాడుతున్నటువంటి యొక్క వైసీపీ జగన్తో పాటు మిగతా వారందరినీ కూడా కఠినమైన చర్యలు కూటమి ప్రభుత్వం తీసుకోవాలని కోరుకుందాం. నమస్తే సార్. నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.